ఏమనిపిస్తుంది మరి ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి ఎమ్మెల్సీస్ తెలుసా నీకు? తెలుసు. ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా? ఏనుగు రవీందర్ రెడ్డి, తర్వాత తీన్మార్ మల్లన్న, బీజేపీ క్యాండిడేట్ ఎవరో పేరు. ఏనుగురు రాకేష్ రెడ్డి ఆయన బీఆర్ఎస్. ఇట్లా మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంది అనుకుంటున్నావు? మాకు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు ఏనుగు రవీందర్ ఏనుగు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి. ఎందుకు టీఆర్ఎస్ గెలవాలి మరి? ఎందుకంటే ఇక తీన్మార్ మల్లన్న ఆయన చేసే పనులన్నీ మనకి ఎరికే ఎరికేనా? అదే కేబుల్ ఉంటుంది నీకు, ఆయన చేసిన పనులు నీకు బాగా ఎరికైనది ఏందో రెండు గురించి అన్ని ఎరికే అండి. ఎందుకంటే ఆయన అంటే మొత్తం బెదిరించుడు, తర్వాత అని చేసుడు, గ్యాంబ్లింగ్ చేసుడు అంతా ఉంటుంది. అంతే, మొత్తం గ్యాంబ్లింగే. అంతే. మీ దానికి వచ్చేసిన కేబుల్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, అంటే మీకు సంబంధించి మీకు తెలిసిన విషయంలో ఎక్కడన్నా అట్లాంటి కేసు ఏమన్నా మీకు తెలుసా? చాలా జరుగుతున్నాడు యూట్యూబ్లో మొత్తం చేయడం వల్ల, మొత్తం యూట్యూబ్లో మొత్తం అంతా చేస్తున్నాడు. అంతా చేసాడు. అట్లాంటి వ్యక్తి మరి రేపు పొద్దున అధికార పార్టీ కండగప్పుకొని వచ్చేసి నేను ఎమ్మెల్సీగా నిలబడుతున్నాను వస్తున్నాడు జనాల దగ్గరికి, ఏమంటారు? వద్దని అనుకుంటున్నాం అండి. వద్దు, ఆయన అవసరం లేదు. ఆయన ఏనుగు రాకేష్ ఆయన మన రైతు బిడ్డ. ఆయన ఏంటంటే ఆయన వేతనం కూడా ప్రజలకు అంకితం. మన పిల్లలు ఉండే అమెరికాలో ఉన్నప్పుడు 15-20 లక్షల జీతం కూడా వచ్చేది. అది కూడా వాళ్ళకి అంకితం చేస్తాను. అట్లాంటి ఉన్నత వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు ఒకవైపు ఉన్నాడు, ఇక్కడ నువ్వు అన్నట్టుగా బ్లాక్ మెయిలర్ అదే ఇంకా ఆయన ఉన్నాడు. మరి ఏమని చెప్తావు ప్రజలకు, ఓటర్లకు, గ్రాడ్యుయేట్లకు? ఓటర్లకి ఏమంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. తీర్మానం వల్ల ఆయన వచ్చిన అనుకో, ఆయన ఇంకా గ్యామ్లింగ్ తర్వాత వేరే పాల్పడటానికి తయారైతే నీ దగ్గరికి వస్తాడు. అదే నాకు కొన్ని ఓట్లు వేయించబ్బా ఎవరన్నా మన గ్రాడ్యుయేట్ అని ఏం చెప్తావు? ఆయన చూస్తాను ప్రజలంతా అలా చూస్తూనే ఉంటారు. ఆయన తీర్మానం వల్ల నన్ను పేరు పెట్టుకొని మొత్తం అందరిని ప్రజలను మొత్తం ఆకర్షించుకొని అని చేసుకొని యూట్యూబ్ పెట్టుకొని ప్రజలు మొత్తం మోసం చేస్తుంది. అంతేనా? యూట్యూబ్ పెట్టుకుని మోసం చేస్తుంది. అరే మరి అట్లయితే అట్లా మోసం చేస్తే అట్లా చేస్తున్నారు. జనాలు కూడా చూస్తున్నారు యూట్యూబ్ ఏం చేస్తున్నాయి. ఇంకా పార్టీ నుంచి మారి తర్వాత ఇప్పుడు పార్టీలకు వచ్చిండు. ఎమ్మెల్సీ తీసుకున్నాక ఇంకా రేపు పదవి వస్తే కూడా ఇంకా వేరే చేయడానికి కూడా అవుతాడు. అంతే. ఈయనైతే పెద్ద ప్రజల కోసం చేసేది కదా. ఆయన ఏమో పదవి కోసం వస్తున్నాను. అంతే, పదవే పరమావధి. అంతే. ఏం పేరండి మీకు? నా పేరు రవి అన్న. రవి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తగా వ్యవసాయం? అప్పుడు వ్యవసాయం ఎట్లా ఉండే, ఇప్పుడు వ్యవసాయం ఎట్లా అయింది? చాలా డిఫరెంట్ అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. అంత వేరియేషన్ ఒక 6 నెలల్లో ఏమొచ్చింది? 6 నెలల్లో వచ్చింది ఏముంది, ఆయన రైతు బంధు ఇస్తున్నాడు. మేమైనా మొన్న ఏమంటారు వీళ్ళు ఏమంటారు, వ్యవసాయదారులు ఎక్కువ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం. అవును. దానికి మాకు రైతు బంధు మీదనే ఆధారం. అవును. కేసీఆర్ వేయండి, మాకు రైతు బంధు వేయండి. అదే మొత్తం ఇచ్చేసినట్టుండే కదా. ఏడు వచ్చిందన్న, మాకు 6 ఎకరాలు ఉంది. మాకు 6 ఎకరాలు ఉంటే ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇది ఎక్కడ కథరు? నేను మొత్తం రైతు బంధు ఇచ్చేసిన మొత్తం 97% పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏమైనా వాళ్ళకు 2 ఎకరాల వాళ్ళకి 4 ఎకరాల వరకు వేసిన అన్నాడు. అది వేసిందా వేయలేదా మాకు తెలియదు. వాళ్ళకి ఒక్కొక్కరు వేసిన అంటారు, కొంతమంది వేయలేదు అంటారు. అరే ఆయనే చెప్పిండు కానీ భూస్వాముల కాసంలో కూడా వేసేసిన అని చెప్పేసి అంటున్నారు. ఏడు వేసిన మాకు రాలేదు, ఇంతవరకు రాలేదు. మీకు పెద్ద సమస్య. ఎట్లా మరి కనీసం సరే రైతు బంధు పక్కన పెడతాం కానీ పండించిన వడ్లన్న కొంతురా? ఏడు అట్నే బండ మీద అట్లనే ఉన్నాయి కళ్ళల్లో. నిన్న మనం మొత్తం మొలికెళ్ళి మొత్తం నారాయణ ఒడ్లు కూడా కొంటారు. ఏడు ఇంతవరకు లారీలు వస్తలేవు. లారీలు వస్తే అమ్మాయిలు పెట్టుకోపోతలేరు. ఇంతవరకు వాహనాలు వస్తున్నాయి, తడిచిపోతున్నాయి. అరే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది, మంత్రి మాట్లాడి నేను 3వ రోజు ఇలా ఒడ్లు తీసుకొని 3వ రోజు అమౌంట్ కూడా చెక్ చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. ఇంకా నెల అయినా కూడా పోస్తారు అవి ఒడ్లు. వానాకాలం వచ్చింది, ఏం కొంటారు ఆయన? ఎడపోతాయి అవి మళ్ళా మొత్తం మొలకలే, మొత్తం నాణ్య ఒడ్లు. ఇక ఆయన ఎప్పుడు తీసుకుపోతాడు? ఇంకా మళ్ళీ దునుకునే టైం దగ్గరకు వచ్చింది, కాలం నెత్తి మీదకి వచ్చింది. ఏం చేస్తాడు ఆయన? ఎట్లా ఉంది పరిస్థితులు? చెరువులు గిరువులు ఏడాది సార్ నీళ్ళే లేవు. ఇప్పుడు కాలువలు ఎండిపోయినాయి. ఏమైంది ఇప్పుడు? 10 ఏళ్ల పాటు సాఫీగా నడిచిపోయింది, 6 ఏళ్ళకు కటక బంద్ చేసినట్టు ఇట్లా. అంతే, కరెంట్ ప్రాబ్లం అది కూడా. కరెంట్ పోయినట్టే ఈ వాటర్ కూడా బంద్ అయినాయి ఒకటేసారి. ఆయనకేమైంది? కరెంట్ ఉన్నప్పుడు ఆయన మంచిగా ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళకేమో సార్ కరెంట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపులే, మనం కార్ వేసుకొని పోతున్నాం, లేకపోతే ఒక బండి వేసుకొని పోతున్నాం, పెట్రోల్ నిండుగా ఉంది, ఆపు వెళ్ళిపోవాలి కదా. పోవాలి. ఆ తర్వాత నిండుకున్న పెట్రోల్ నువ్వైనా తోలినా పోతుంది, నేను తోలినా పోతుంది, ఎవరు తోలినా పోతుంది బండి. అది ఎందుకు ఇట్లా గుడి ఆగుతా ఉంది? ఆయన చెప్పిన మాటలు అట్లా ఉన్నాయి సార్. గుడి అనే మాటలు గుడి అన్నట్టే ఉంది. అది కష్టమే ఉంది. పెట్రోల్ లేనట్టే బండి కూడా, కరెంట్ కూడా అట్లా అయిపోతుంది. అట్లా అయిపోతుంది. మాకు మొన్న కమిషన్ మా ఊర్లో పండుగ అయింది సార్. 3 రోజులు కరెంట్ లేదు. 3 రోజులు. అవును. వచ్చిన పబ్లిక్ నీళ్ళు లేక తనలాడి కొట్టుకొని మస్తు ఇబ్బందులు పడ్డాం. ఏమైంది మరి అసలు? కారణం ఏం చెప్తారు? కారణం ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది కదా, చెప్పిన మాటలు ఏవి అవి. 4 నెలల్లో 6 నెలల్లో చేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఇంతవరకు రైతు బంధు పర్లేదు అనుకో, వాళ్ళు చెప్పులతో కొడతారట. ఎందుకు? మేము కొడతాం వాళ్ళని, అన్నోడిని. ఏంటంటే ఇప్పుడు సరే ఇదంతా అయిపోయింది, రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్.
ఎట్లా ఉంది? వాళ్ళు ఏం మొక్క పెట్టుకుని వస్తారు సార్ మళ్ళీ ఓట్లని? అరే రైతు బంధు రాకపోతే చెప్తాడు కొట్టమని చెప్పేసి టీవీలో ముందు కొడతాం, మీరు అందరూ సపోర్ట్ కొట్టిరు. మేము ఎందుకు కొడతాం సార్? వాళ్ళు కొట్టి అప్పుడు కొట్టినాం, ఏదో మాటలు చెప్పిన కాబట్టి కొట్టినా కానీ ఇప్పుడు కొడతామా? వాళ్ళని కొట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్పులతోటి. అంతేనా? మరి ఇప్పుడు అట్లాంటి వ్యక్తులే అధికార పార్టీ కండువలు వేసుకొని వచ్చేసి మేము అది వస్తున్నాం ఇది వస్తున్నాం అని చెప్పేసి రేపు ఓట్లాడడానికి వస్తున్నారు. చెప్పుడు మాటలకి సార్ అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, రేపు బయట పడాలి, తర్వాత మేము ఆగమవుతాం. అవునా? ఆడ ఆగమయ్యేది ఏం లేదు, మేము ఆగమవుతాం, జనం ఆగమవుతారు అంతే. అవును, ఎలా పట్టభద్రులు ఎలక్షన్స్ నడుస్తావు? రేపు ఎల్లుండో 27 తారీఖు ఎలక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు ఈయన నువ్వు చెప్పిన అదే సోకాళ్ళు తీన్మారు మల్లన్న ఇలా కూడా పోటీ చేస్తూ ఉన్నారు, ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం? ఎక్కువ రాకేష్ రెడ్డికి ఉంటుంది సార్ ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ హామీలు ఉన్నాయి కదా, ఎవరు నమ్ముతారా? అది నమ్మరు. రాకేష్ రెడ్డి మంచి వ్యక్తి, ప్రజల్లో ఉన్నాడు. రైట్. ఈ సందర్భంగా ఈ పట్టభద్రులకు మీరు ఏం చెప్తారు? ఒక విజ్ఞప్తి చేయాలంటే కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే పిల్లలు అసలు వాళ్ళకి అర్థం కాదు అసలు ఏం జరిగిందో ఎట్లా ఉందో. మనం చూసినాం తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది సేమ్. ఒక పాట రాస్తారు కదా, 4 రోజులు మళ్ళీ అని చెప్పేసి అడిగి అవుతుంది. మళ్ళీ మీరేం చెప్తారు వాళ్ళకి? కొత్త పట్టుబద్రులు చెప్తాం సార్, ఒకటే మనకు అనుకున్న వ్యక్తి మంచి వ్యక్తి కావాలి, అక్కడ ప్రశ్నించే గొంతు కావాలి, శాసన మండలిలో మనకు ప్రశ్నించే గొంతు కావాలి, వాళ్ళకే మంచి సపోర్ట్ ఇస్తాం, వాళ్ళకేమని చెప్తాం సార్. వాళ్ళకేమని చెప్తారు.